అమెరికా ఇరాన్లో నిజంగా భూతల యుద్ధానికి తెగిస్తుందా? బరితెగించినా జయిస్తుందా? మధ్యయుగంలో కొందరు చక్రవర్తులు జయించినా కొద్ది కాలమే ఉండి రాజ్యం విడిచి వెళ్లారు. అంతే తప్ప ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన వారు లేరు. ఇరాన్ మీద సైనిక బలగాలతో దిగిపోయిన అమెరికాకు విజయం సాధ్యమవుతుందా? భౌగోళిక పరిస్థితి అనుకూలిస్తుందా? ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా వచ్చేసింది, సైనిక బలగాలతో దిగిపోయింది. ఇంకేముంది, ఇక ఇరాన్ పని ఫినిష్ అని ఎవరైనా అనుకుంటే పొరపాటే. అలెగ్జాండర్ మంగోలియన్ రాజు లేదా ఓ అరబ్బు రాజు గెలిచాం అనిపించుకుని బయటికి వెళ్ళిపోయారే తప్ప తిష్ట వేయలేదు. ఇంతకీ ఇరాన్ ప్రత్యేకత ఏమిటి? దేశాలకు లొంగని గొప్పతనం ఏముంది? భౌగోళిక స్వరూపమే ఇరాన్ విజయ రహస్యమా? మధ్యయుగంలో అలెగ్జాండర్ చక్రవర్తి, మంగోలియా రాజు తైమూర్ ఓ అరబ్బు చక్రవర్తి తప్ప ఇరాన్ మీద గెలిచిన వాళ్లే లేరు. ఆధునిక కాలంలో రష్యా, బ్రిటన్ కొంతకాలం ఇరాన్ను వ్యూహాత్మక అవసరాలకు ఉపయోగించారే తప్ప ఆక్రమించలేదు. చరిత్రలో ఎప్పుడూ ఇరాన్ ఏ దేశానికి పూర్తిగా లొంగిపోలేదు. తైమూర్ కేవలం ఇరాన్లో జల సొరంగ మార్గాలను నాశనం చేసి వెళ్లాడే తప్ప ఇరాన్ని లొంగ తీసుకోలేదు. అయినా విదేశీ శక్తులు అక్కడ పట్టు సాధించిన దాఖలాలు తక్కువ. పర్షియన్ గల్ఫ్లో ఇప్పుడు అమెరికా ఆధ్వర్యంలో 50,000 బలగాలున్నాయి. అదనంగా మరో 10,000 సైనిక దళాలను తీసుకొచ్చింది. రాని భౌగోళిక పరిస్థితే ఇరాన్కు ప్రకృతిచ్చిన వరం. సైనిక పటాలంతో వచ్చి ఇరాన్ గెలవటం ఈజీ కాదు. ఇరాన్ను భయపెట్టి దారికి తెచ్చుకునే వ్యూహమే తప్ప యుద్ధంలో ఒకవేళ గెలిచినా ఇక్కడే ఉండిపోవాలని అమెరికా అనుకోలేదు. దుర్గల్లాంటి కొండలు, పెట్టని కోటలు సరే, ఇరాన్లోని మంచినీటి చుక్క దొరకని ఎడారులో ఉన్నాయి. ఇంతేనా? ఇరాన్కు 7 దేశాల సరిహద్దులు ఉన్నాయి. అందువల్ల ఈ భౌగోళిక పరిస్థితులు ఇరాన్ గెరిల్లా యుద్ధ తంత్రానికి వ్యూహాత్మకంగా ఉన్నాయి. అమెరికా ఎక్కడైనా మొనగాడే కావచ్చు, ఈ అనువుగాని చోట నేనే అధికుణ్ణి అని ట్రంప్ అయినా మరెవరైనా అనుకుంటే వాళ్ళు నిజంగా అదములే. ఇరాన్ కు దుర్భేద్య దుర్గాల్లా జాగ్రోస్ పర్వతాలు 100 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. కఠిన శిలా పర్వత శ్రేణులివి. శత్రువులు యుద్ధ ట్యాంకులతో, బలగాలతో లోపలికి ప్రవేశించడం అసాధ్యం. అంటే ఎంతో కష్టం. ఉత్తర దిక్కున కాస్పియన్ సముద్రం పక్కన విస్తరించిన ఆల్బోర్జ్ పర్వతాలు పెట్టని కోటలు. ఇవి రాజధాని టెహరాన్కు రక్షణగా నిలిచాయి. ఇంతేనా? 2 ఎడారులు ఉన్నాయి. దేశం మధ్యలో దస్తే కవేర్, దస్తే లోట్ అనే పెద్ద ఎడారులున్నాయి. ఒకవేళ సైన్యం పర్వతాలు దాటి వచ్చినా మంచినీటి వసతి లేని ఈ ఎడారుల్లో చిక్కుకుపోవటం ఖాయం. ఇరాన్ ఒంటరిదేమీ కాదు. 7 దేశాలతో ఉన్న సరిహద్దులను అనుకూలంగా మలుచుకుంటాయి. ఇరాన్కు అజర్బైజాన్, తుర్క్మెనిస్తాన్, ఆర్మీనియాతో సత్సంబంధాలున్నాయి. ఇంకా ఇరాక్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ దేశాలతో సరిహద్దులున్నాయి. ఈ దేశాలన్నీ అమెరికా కంటే ఇరాన్కే ప్రియనేస్తాలు. దుర్గం లాంటి ఇరాన్కు పొడవైన ఖడ్గం ఉంది. అదే కశ్మీర్ ద్వీపం. నిరంతరం హర్మూజ్ జలసంధికి కాపలాదారుగా అనిపిస్తుంది. కర్గు ద్వీపం ఓ వరమే. బ్యారెళ్ల చమురు విదేశీ ఓడల్లో నింపి పంపే సదుపాయాలు అక్కడ ఉన్నాయి. ఇరాన్లో శత్రువులు ప్రవేశిస్తే తిరిగి వెళ్లటం అంత తేలికేమీ కాదు. పైనుంచి బాంబు వేసి సుప్రీం కమాండర్ను చంపారు, కానీ భూతల యుద్ధంలో గెలవటం సాధ్యం కాదనే వాదనలు ఉన్నాయి. కశ్మీర్ ద్వీపం ఓ మునిగిపోని యుద్ధ నౌక అంటారు. గల్ఫ్లో యుద్ధ మేఘాలు కమ్మితే ఇరాన్ దూసే ఖడ్గం కశ్మీర్ ద్వీపమే. హోర్మోజ్ జలసంధికి కశ్మీర్ ద్వీపం ఓ ఖడ్గం, ఓ కాపలాదారు. పెద్ద చేప ఆకారంలో ఉంటుంది, ఖడ్గంలాను అనిపిస్తుంది. పర్షియన్ గల్ఫ్ ముఖద్వారం వద్ద కశ్మీర్ ద్వీపం పొడవు దాదాపు 135 కిలోమీటర్లు. ఇప్పటికీ హోర్మోజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్ అమెరికా సహా అనేక దేశాలకు చుక్కలు చూపిస్తోంది. ఇరాన్ వైశాల్యం ఫ్రాన్స్, జర్మనీ, యూకేలను కలిపితే ఎంత ఉంటుందో అంత పెద్దది. ఇంత పెద్ద దేశాన్ని ఆక్రమించాలంటే లక్షల సైన్యం అవసరం. 9 కోట్ల జనాభా ఉన్న ఇరాన్లో జాతీయ భావం ఎక్కువ. ఏ దేశమైనా దండయాత్రకు వస్తే దేశ ప్రజలు తరిమి కొడతారు. గెరిల్లా యుద్ధ తంత్రాలు, క్షిపణులనే బలాలుగా తీర్చిదిద్దుకున్న ఇరాన్కు గెలవటం అంత సులభం కానే కాదు. మధ్యయుగ చరిత్రలో ఇరాన్ 2-3 సందర్భాల్లో ఓడిందేమో కానీ లొంగలేదు. తలపడిందే తప్ప తల వంచలేదు. ప్రస్తుతం అమెరికా మాత్రం బాంబు దాడులు, ఆంక్షలతో ఆర్థిక ఆయువు పట్టును దెబ్బ కొడుతుంది. అగ్రరాజ్యం తాను గెలుస్తాననే భ్రమంలో బతుకుతుంది. అగ్రరాజ్యం కావచ్చు, దాని తోక రాజ్యం కావచ్చు, అది వాటి మూర్ఖత్వమే అవుతుంది. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.